హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈరోజు రిపబ్లిక్ డే రోజునైతే కనుక మేము విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో పెట్టిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని అయితే చూడటానికి అయితే వెళ్ళాం. ఎలా ఉంటుంది ఏంటంటే కనుక మీకు చూపిస్తాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఎలా ఉంటుంది ఏంటని చూద్దరు కానీ ఇదంతా చూసారా, బందర్ రోడ్ అయితే మొత్తం అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మామూలుగా ఓపెన్ ఇది వచ్చేసి జనవరి 19వ తారీఖు అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే అయింది కదా. అయితే రోజు 10 గంటల కాడ నుంచి నైట్ 8:30 దానికైతే ఒక టికెట్లు అయితే ఇస్తుంటారు అనమాట. అయితే ఈ రిపబ్లిక్ డే రోజునైతే మటుకి మధ్యాహ్నం 3 గంటల కాడ నుంచి 6 గంటలకు అయితే క్లోజ్ చేశారు. దాని మూలన ఏంటంటే ఇంకా ఫ్లోటింగ్ అయితే ఎక్కువైపోయింది అనమాట. ఇక్కడైతే మొత్తం టికెట్ కౌంటర్లు అయితే 4 అయితే ఉన్నాయి. మెయిన్ గేట్ నుంచి అయితే కనుక ఇంకా అదైతే ఓపెన్ అయితే చేయలేదు. అయితే ఇంకా వర్క్ అయితే అక్కడక్కడైతే ఆ పెండింగ్‌లోనే ఉంది. ఇంకా చేస్తున్నారనమాట. అయితే ఇదొచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మూడో కౌంటర్‌లో అయితే గనక ఎంట్రన్స్ అయితే ఇస్తున్నారు. ఇలా చూసారా? ఇలా అయితే వెళ్ళిపోవాలనమాట. చుట్టూ తిరిగేసి వచ్చేసి అయితే వెళ్ళాలి లోనికి. దీని పేరు అంతకుముందు పీడబ్ల్యూడీ గ్రౌండ్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయితే గనక ఇప్పుడైతే స్వరాజ్య మైదానం అని చెప్పి అయితే నామకరణం అయితే చేశారనమాట. మూడో కౌంటర్ నుంచి అయితే కనుక లోనకైతే పంపిస్తున్నారు. చూసారా, జనాలైతే ఫుల్గా ఉన్నారన్నమాట. కారు పార్కింగ్ కూడా అయితే ఉంది. ఇక్కడ లోనికి ఇలా అయితే వెళ్ళంగానే అయితే కనుక ఇక్కడైతే చూసారా, స్టాచ్యూ అయితే కనపడుతుంది అనమాట. రైట్ సైడ్ వచ్చేసేమో బళ్ళు పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో కారు పార్కింగ్ అనమాట. బైక్ అయితే కనుక 10 రూపీస్ అయితే పార్కింగ్ తీసుకుంటున్నారు. అలానే కారుకి అయితే కనుక 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చూసారా, అసలు ఆ రోజు అయితే కనుక ఫుల్ రష్గా అయితే ఉంది. ఇది చూసారా, ఇది మొత్తం అయితే టికెట్ కౌంటర్ అనమాట. అసలు టికెట్‌కి కౌంటర్ అయితే గనక అసలు ఖాళీ లేదు. ఎందుకంటే గనక 4 కౌంటర్‌లో ఒక కౌంటర్‌లో కూడా అయితే టికెట్లు అయితే ఇవ్వట్లేదు. ఒకే కౌంటర్‌లో ఇవ్వటం వల్ల అయితే ఇంకా ఆ రోజు హాలిడేస్ వల్ల ఫుల్ రష్‌గా అయితే ఉందనమాట. చూసారా, మా వాడైతే గనక లైన్‌లో నిల్చున్నాడు. అలా అయితే అరగంట తర్వాత అయితే కనుక మాకు టికెట్లు అయితే అందినాయనమాట. టికెట్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. అది బండి పార్కింగ్ అయితే కనుక 10 రూపీస్. మామూలుగా ఎంట్రన్స్ టికెట్ అయితే కనుక 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. పర్లేదు, 5 రూపీస్కి అయితే కనుక మనం చాలా అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అయితే కనుక లోనికి వెళ్ళిపోవడం అనమాట. ఎంట్రన్స్ గేట్ అయితే ఇది ఇలా ఉంటుంది. లోనకైతే వెళ్ళంగానే అయితే కనుక శృతువనం అయితే కనపడుతుంది అనమాట. చెట్లు అయితే కనుక చూడటానికి అయితే చాలా గ్రాండ్గా అయితే చేశారనమాట. ఎక్కడెక్కడో విదేశాల నుంచి అయితే తీసుకొచ్చి అయితే పెట్టడం జరిగింది. చూసారా, చెట్లు అయితే అసలు సూపర్గా అయితే ఉన్నాయి. అలానే గార్డెన్ అయితే కనుక స్టాచ్యూ ఎదురుగా ఉన్న గార్డెన్స్లో అయితే చెట్లు అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. దేశంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాలకల్లా ఇదే మన విజయవాడలో నిర్మించిన అతిపెద్ద విగ్రహం అనమాట. ఇది మొత్తం వచ్చేసి 125 అడుగులు విగ్రహం. విగ్రహం పీఠం వచ్చేసి 81 అడుగులు అనమాట. మొత్తం 206 అడుగులతో అయితే కనుక నిర్మించడం జరిగింది. ఇది అయితే కనుక స్టీల్ ఫ్రేమింగ్, కాన్సెప్ట్ ల్యాండింగ్తో అయితే తయారు చేశారు. ఇది వచ్చేసి 2 సంవత్సరాల కష్టం అండి. అయితే చాలా కష్టంతో అయితే తయారు చేశారు. అలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఇంత అందంగా తయారైతే అయిందనమాట. ఈ స్టాచ్యూ ఎదురుగా అయితే కనుక వాటర్ ఫౌంటైన్ అయితే కనుక చూడటానికి కలర్ఫుల్గా అయితే లైటింగ్స్ అయితే చాలా బాగుందన్నమాట. అలానే ఇక్కడైతే కనుక వాటర్ ఫౌంటైన్స్ దగ్గర అయితే వైర్లు అయితే ఉన్నాయి. కొంచెం వెళ్ళిన వాళ్ళు అయితే పిల్లలతో వెళ్తే కనుక జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా చూసారా, ఇక్కడైతే లైట్లతో అయితే చాలా బాగుందన్నమాట. అలానే గార్డెన్ కూడా అయితే బాగుంది. అలానే చూసారా, పికాక్ అయితే కనుక అటొకటి ఇటొకటి అయితే పెట్టారు ఎదురుగా. చాలా అయితే చూడటానికి అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడైతే ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారనమాట. చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. దీని పక్కన వచ్చేసి గార్డెన్కి ఇవన్నీ చెట్లు అయితే ఉన్నాయి. కానీ అయితే పూలు అయితే కనుక భలే ఉన్నాయి అనమాట. కాకపోతే ఈ లైటింగ్ వల్ల అయితే కనపడట్లేదు. పగలపూట వెళ్తే కనుక ఇంకా ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు. చూసారా, కలర్స్ అయితే మారుతా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఏముంది అంటే, అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో 2000 మంది కూర్చునే వీలుండే కన్జక్షన్ హాల్ సెంటర్ అయితే కనుక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అలానే ఫుడ్ కోర్ట్, పిల్లలు ఆడుకునే స్థలం కూడా మ్యూజియం లాగా అయితే కనుక అది కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. అలానే ఫౌంటైన్ దగ్గర అయితే నడకదారి అయితే కూడా ఏర్పాటు అయితే చేశారు. అక్కడ కూడా అయితే వాకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా కొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ చూసారా, గార్డెన్ లాగా అయితే లైటింగ్స్ అయితే పెట్టేసి ఉన్నాయన్నమాట. ఇది కూడా అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా చూడాల్సింది అయితే మెయిన్ అన్నమాట. ఇది వచ్చేసి చూసారా, స్టాచ్యూ కింద అయితే కనుక ఇలా మొత్తం అంబేద్కర్ జీవితంలో జరిగినవి, అలానే తను చేసిన పనులన్నీ వాటి అయితే కనుక ఇక్కడైతే పెట్టారు. ఈ విగ్రహం అంతా
స్వదేశంలోనే తయారైంది. ఈ విగ్రహం తయారు చేయడంలో మన తెలుగువారు కూడా ఉండటం మనకెంతో గొప్ప అదృష్టం అన్నమాట. ఇది ఇది చేయటంలో అయితే గనక చెయ్యను ఒక కాలైతే గనక బొమ్మలూరు నుంచి శివప్రసాద్ గారైతే చేశారంట. ఇదైతే చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మన తెలుగువారిలో కూడా ఈ స్టాచ్యూ చేయడంలో మనకి ఉన్నారన్నమాట. ఇలా ముందుకొచ్చిన తర్వాత అయితే కనుక ఇక్కడ చూసారా కాలచక్ర మహామండపం అని ఉంటుంది. ఇలా లోనికి వెళ్తే కనుక ఇక్కడ అంబేద్కర్ గారి గురించి పుట్టి దగ్గర నుంచి ఆయన చేసిన పనులు అయితే కనుక ఇక్కడైతే అన్ని దాంట్లో అయితే కనుక డిస్ప్లేలో అయితే చూపిస్తుంటారు. ఇది కూడా అయితే మొత్తం ఫుల్ ఏసీ రూమ్ అనమాట. కానీ బాగా రష్గా ఉంది, అందుకని ఏమీ అర్థం కాలేదు. కానీ ఇదైతే చూసారా అసలు ఇవి అయితే బ్యానర్స్ కూడా కాదు, అదొక రకమైన టైప్లో అయితే ఉన్నాయి. కానీ ఇదంతా ఈ స్టోరీ మొత్తం తెలియాలంటే కనుక ఇంత రెస్ట్ ఉన్నప్పుడు కాకుండా విడిగా ఉన్నప్పుడు వెళ్తే కనుక హిస్టరీ బయోడేటా మొత్తం అయితే తెలుస్తుంది అనమాట. పుట్టుక కాడ నుంచి అయితే కనుక స్టోరీ మొత్తం అయితే ఇందులో అయితే చేశారు. ఎవరైనా తెలుసుకోవాలి ఇంట్రెస్ట్గా ఉండాలనుకుంటే కనుక సండే కాకుండా మామూలుగా విడి రోజుల్లో వెళ్తే కనుక ఫ్రీగా ఉంటుంది, అప్పుడు ఆ డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు అనమాట. ఇది మొత్తం చూసేయండి, ఇదైతే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇందులో థియేటర్ కూడా అయితే ఉంది, అది అయితే కనుక ఓపెన్ చేయలేదు ఆ రోజు, బాగా రిచ్గా ఉందని చెప్పి. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తున్నా చూసేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్